Hello everyone, welcome to my channel Bhargavi Smart Home. రోజు మనం ఆంధ్ర స్టైల్ మామిడికాయ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రోజువారీ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలను ముందుగా చూద్దాం. పచ్చి మామిడికాయలు 5 kgs, వెల్లుల్లి 250 grams, కారం పొడి 300 grams, రాళ్ళ ఉప్పు పొడి 500 grams, ఆవాల పొడి 200 grams, మెంతులు 100 grams, నువ్వుల నూనె 1.25 లీటర్స్. ఇప్పుడు అసలు ఆవకాయ తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. తయారీ విధానం: ముందుగా 5 కిలోల పచ్చి మామిడికాయలను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తరువాత వాటిని కావలసిన పరిమాణంలో ఒక్కొక్కటిగా ముక్కలుగా కోయాలి. కోసిన మామిడికాయ ముక్కలను ఒక పెద్ద ట్రేలో వేసుకోవాలి. ఇప్పుడు 1.25 లీటర్స్ నువ్వుల నూనెలో నుంచి 1 లీటర్ నూనె తీసుకొని ట్రేలో ఉన్న మామిడికాయ ముక్కలపై పోసి బాగా కలపాలి. నువ్వుల నూనె బదులుగా ఆవాల నూనె కూడా వాడవచ్చు, కానీ నేను ఆవాల పొడిని యూజ్ చేస్తున్నాను కాబట్టి నువ్వుల నూనెను వాడుతున్నాను. ఇప్పుడు మిగిలిన పదార్థాలు అన్నీ ఒక ట్రేలో కలుపుకోవాలి. అవి కారం పొడి 300 grams, రాళ్ళ ఉప్పు పొడి 500 grams, ఆవాల పొడి 200 grams, మెంతుల పొడి 100 grams. ఈ పొడులన్నింటినీ నూనెతో కలిపిన మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిగిలిన 250 ml నువ్వుల నూనె పోసి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు చివరగా వెల్లుల్లి ట్రేలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని సిరామిక్ జాడీలో కానీ, గాజు సీసాలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ నిల్వ చేయాలి. దీన్ని 5 రోజుల పాటు అలాగే ఉంచాలి మరియు డే బై డే కొంచెం కలుపుతూ ఉండాలి. అప్పుడు పచ్చడికి మంచి వాసన మరియు రుచి వస్తాయి. ఈ పచ్చడిని ఎక్కువగా కాకుండా భోజనానికి పక్కన రుచి కోసం 1 లేదా 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.